వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్ కరీంనగర్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. అదే వచ్చేసి ఏంటంటే ఆల్గో ట్రేడింగ్. సో ఆల్గో ట్రేడింగ్లో ఇంట్రెస్టింగ్ విషయం ఏముంది? సో అది ఆన్ చేస్తే దాని ప్రకారంగా బై సెల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది కదా. ఫైన్. ఓకే, ఆల్గో ట్రేడింగ్లో ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడడం కోసం ఈ వీడియో చేయలేదు, కానీ ఆల్గో ట్రేడింగ్ ఎందుకు తీసుకోవాలి? మనము హ్యాపీగా కూర్చొని ట్రేడింగ్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉన్నప్పుడు కూడా ఆల్గో ట్రేడింగ్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? సో మనకు ఆల్గో తీసుకునే అవసరం తెలిస్తేనే కదా దెన్ నెక్స్ట్ మనము దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనకు ఆ ఇంపార్టెన్స్ తెలియాలి. ఆల్గో దేని గురించి? ఆటోమేటిక్గా ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. లేదంటే మనకు టైం లేకున్నా అది ఆటోమేటిక్గా ట్రేడింగ్ చేస్తుంది. ఇట్లాంటి విషయాలు ఓకే. కానీ అట్లాంటి విషయాలు తెలిసిన తర్వాత కూడా మనం ఆల్గోకి తీసుకోకపోవడానికి కారణాలు కూడా ఉంటాయి కదా. మనం ట్రేడింగ్లో లాస్ వస్తున్నాము, ఫైన్. ఆల్గో తీసుకుంటే రూల్ ప్రకారంగా చేస్తుంది, అయినా ఎందుకు తీసుకోవట్లేదు? సో మనకు స్ట్రాటజీ తెలుసు, కానీ స్ట్రాటజీ చేసినా కానీ కొన్ని సందర్భాల్లో ఎమోషన్ కంట్రోల్ చేసుకోకుండా ట్రేడ్లో లాస్ అవుతున్నాం. మరి అలా తెలిసినప్పుడు మనం ఆల్గో తీసుకోవాలిగా, తీసుకోవట్లా. అంటే అంతకన్నా ఎక్కువ మనకు తీసుకోవాలని అనిపించాలి, అలాంటి బలమైన కారణం మన దానిలో రావట్లా. సో రీజన్స్ ఏవై ఉంటాయి అంటే సింపుల్గా ఒక సైంటిస్ట్ ఉన్నాడు అనుకుందాం. సో ఒక దాని గురించి ప్రయోగం చేస్తున్నాడు. ఫస్ట్ ఒక టెస్ట్ చేశాడు, అది ఫెయిల్ అయింది. సో రెండోసారి దానిపైన మళ్ళీ టెస్ట్ చేయాలనుకున్నాడు. సో ఫస్ట్ సారి ఏదైతే టెస్ట్ చేశాడో, ఎందుకు ఫెయిల్ అయిందో ఆ నోట్స్ అన్నీ రాసుకుంటాడు. సెకండ్ టైం చేసేటప్పుడు ఆ నోట్స్లో ఏదైతే ఫెయిల్ అయినాయో ఆ కారణాలు మళ్ళీ రిపీట్ కాకుండా చూస్తాడు. సో సెకండ్ టైం టెస్ట్ చేస్తాడు. ఇఫ్ సెకండ్ టైం కూడా ఫెయిల్ అవుతే ఈ విల్ గో టు థర్డ్ టైం. సో మూడోసారి ఏం చేస్తాడు? ఫస్ట్ దానిలో మిస్టేక్స్ను, సెకండ్ దానిలో మిస్టేక్స్ను ఓవర్కమ్ చేసుకొని థర్డ్కి వెళ్తాడు. థర్డ్ తర్వాత ఫోర్త్ తర్వాత ఫిఫ్త్, టిల్ సక్సెస్ అయ్యేంత వరకు హీ విల్ ట్రై. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే ఎన్నిసార్లు అతడు ట్రై చేశాడని కాదు, చేసిన ప్రతిసారి చేసిన మిస్టేక్ను రిపీటెడ్ కాకుండా చూస్తున్నాడు. సో అది సైంటిస్ట్ యొక్క గొప్పతనం. అంటే రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తే అందులో కొత్త ఏముంది? అవునా కాదు? మనం నిన్న చేసిన మిస్టేక్ ఈరోజు చేసామనుకో, ఆ ప్రయోగం చేసి వేస్ట్. ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్రయోగం ఫెయిల్ అని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ అదే చేస్తున్నాం. సో మిస్టేక్స్ నుంచి నేర్చుకుని మనము ముందుకెళ్తేనే కొత్త దాన్ని మనం అచీవ్ కాగలుగుతాం. అంటే మనకు అనుకున్న దాన్ని మనం అచీవ్ కాగలుగుతాం. ద సేమ్ వే ట్రేడింగ్లో మనకి ఓవర్ ట్రేడింగ్ ఈజ్ అవర్ హార్డెల్. సెకండ్ టైం దాన్ని యూజ్ చేయకూడదు కదా. ఇదే హార్డెల్ను ప్రతిసారి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. సార్ నేను ఓవర్ ట్రేడింగ్ చేశాను. ఇలా ఎన్నిసార్లు చేసిన మిస్టేకే మళ్ళీ చేస్తాం. సో మనం సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటి? వీఆర్ డూయింగ్ ద సేమ్ మిస్టేక్స్ అగైన్ అండ్ అగైన్. ఫండ్స్ లేవు. సరిపడా ఫండ్స్ లేనప్పుడు ఆ ట్రేడ్ తీసుకోకూడదు. అండ్ ఎమోషన్తో ట్రేడ్ చేయకూడదు. సో ఒకసారి అంటే ఎమోషన్తో చేసావు, దానివల్ల ఒక ప్రాబ్లం ఏర్పడింది, అర్థమైంది. మళ్ళీ అదే ఎమోషన్ మళ్ళీ చేస్తే సక్సెస్ కాలేం కదా. సో సక్సెస్ కావాలంటే వాట్ ఎవర్ మనం ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంతకుముందు మనం పడ్డ కష్టాలేంటి, అవి ఓవర్కమ్ చేసుకుంటేనే కొత్తవి వస్తాయి. సో కష్టాలను, ఆ ప్రాబ్లమ్స్ను మళ్ళీ రిపీటెడ్గా చేసుకుంటూ పోవడం వల్లనే మనం ముందుకెళ్ళలేకపోతున్నాం, దట్ టు స్టాక్ మార్కెట్ సైడ్. సో ఇప్పటివరకు కామన్ మిస్టేక్స్ ఏవి అన్నాను అనుకోండి, సపోజ్ నేను కామెంట్ చేయమన్నా కూడా మీరు చేసేది ఏంటంటే ఓవర్ ట్రేడింగ్, ఫండ్స్ లేకపోవడం, నేను అనుకున్నది పోద్దని అప్పుడు చేయలేదు, ఇలాంటి కామన్ వర్డ్సే వస్తూ ఉంటాయి. సో ఆల్గో అవసరం ఎందుకు ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, సో చేసిన మిస్టేక్స్ని చేయకుండా చేయడం కోసం ఆటోమేషన్ యూజ్ అవుతుంది. అది మనం రియలైజ్ అయితేనే మనం దాని సైడ్కి వెళ్ళగలుగుతాం.
మనల్ని మనం రియలైజ్ అయ్యి మనం ట్రేడింగ్ చేసినా కానీ వీఆర్ ఇన్ ప్రాఫిట్లో ఉంటాం. ఐదర్ లాస్ కాకుండా ఉంటాం. అంటే మనల్ని మనం ఓవర్కమ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాము అని మీకు అనిపిస్తేనే టు షిఫ్ట్ టు ఆల్గో. అప్పుడే మనకు ఆల్గో అనే అవసరం ఏర్పడుతుంది. ఆల్గో కన్నా మనం ఎక్కువ రిటర్న్స్ తీసుకోగలము అని అనుకున్నాము. తీసుకోలేకపోతున్నామనంటే వీ హ్యావ్ టు రియలైజ్ ఇట్ వేర్ వీ డిడ్ మిస్టేక్. మిస్టేక్ రిపీట్ కానప్పుడే మనకి ఎక్స్పీరియన్స్ అంటాం. సో ఎక్స్పీరియన్స్ ఎప్పుడొస్తుంది? మిస్టేక్స్ని రిపీట్ చేయకుండా ఉన్నప్పుడు మాత్రమే ఎక్స్పీరియన్స్ అనేది కౌంట్ అవుతుంది. సేమ్ ప్రాబ్లం వచ్చినప్పుడు నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఆ ప్రాబ్లం వచ్చింది అది చేయకూడదు కదా అంటాడు. సో అప్పుడు ఎక్స్పీరియన్స్ ఇస్ ద కౌంట్. కానీ మనం చేసిన మిస్టేకే అగైన్ అండ్ అగైన్ చేసుకుంటూ పోతే మనం ముందుకెళ్ళలేకపోతాం. సో 94% to 95% ఆఫ్ ద పీపుల్ ఇన్ ఆప్షన్స్ ట్రేడింగ్లో లాస్లో ఉన్నారు అని అంటే స్టిల్ ఎవ్రీ ఇయర్ ద సేమ్ రీజన్స్ దే ఆర్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్. మీరు కావాలంటే ఈ వీడియో చూస్తుండగానే మీకు అర్థమైపోతాయి వాట్ ఎవర్ మిస్టేక్స్ అగైన్ అండ్ అగైన్ చేశారని చెప్పేసి. సో ఎందుకు ఓవర్కమ్ కాలేకపోతున్నారు అనేది మీ సైడ్గా మీరే ఆలోచించుకోవాల్సిందే. సో మన సైడ్ ఆలోచించుకున్నంత వరకు మనం కొత్త దాని వైపు మనం అడుగు వేయలేము. సో ఎంత ఆటోమేషన్ ఉన్నా పర్వాలేదు, మనల్ని మనం ఓవర్కమ్ చేసుకోలేదు అనుకున్నప్పుడే కదా మనం ఆటోమేషన్ వైపు వెళ్ళేది. అటు వెళ్ళకపోవడానికి కారణం మన దగ్గర ఫండ్స్ లేవని కాదు, దానికి సరిపడ్డ డబ్బులు పే చేయట్లేదని కాదు. మనల్ని మనమే ట్రీట్ చేసుకుంటేనే వీఆర్ ద బెస్ట్, వీ కెన్ డూ, నేను చేయగలను అని. కానీ ఎన్నిసార్లు మనము మిస్టేక్ అవుతున్నామో ఒకసారి ఆలోచించుకోండి. సో మీకు ఓవర్కమ్ చేయగలుగును అనే కాన్ఫిడెంట్ ఉంటే గో విత్ యువర్ ట్రేడ్స్. లేదు అనుకుంటే మనం ఆ ట్రేడింగ్ లాస్ అవ్వడం కన్నా గో విత్ అనే ఆల్గో ట్రేడింగ్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. ఎందుకంటే అందులో కూడా మన ఇంటరప్షన్ ఉంది అని అనుకుంటే అది కూడా మళ్ళీ తీసుకొని వేస్ట్. సో కంప్లీట్గా దాన్ని వదిలేసి నా ఐడియా నాడ ఇంప్లిమెంటేషన్, నా ఐడియా అంటే నాదని కాదు, మీ ఐడియా నాడ ఇంప్లిమెంటేషన్ చేస్తే మీ ఐడియా గుడ్ అని మీరు ఎంతగానో బల్లగుద్ది చెప్పగలుగుతారో అలాంటి ఐడియాను అందులో ఇంప్లిమెంటేషన్ చేయండి. అది మీ తరఫున ట్రేడింగ్ చేసి పెడుతుంది. పక్కా మీరు ట్రేడింగ్లో ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ హైగా ఉంటాయి. ఎందుకంటే మీ స్ట్రాటజీ మీద ఉన్న నమ్మకం మీకు పక్కల స్ట్రాటజీ మీద అనేది ఉండదు. సో దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. అండ్ ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యారు, నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చూసుంటారు, నెంబర్ ఆఫ్ స్ట్రగుల్స్ చూసుంటారు ఆ స్ట్రాటజీలో, ఆ ఐడియాలో. కాస్త ఇంప్లిమెంటేషన్ చెయ్యలేదని ఒక ఫీల్ ఒకటే తప్ప మిగతాది ఏది మీకు కనిపించి ఉండదు. సో గో హెడ్ విత్ ఆల్గో ట్రేడింగ్ అండ్ స్టార్ట్ యువర్ జర్నీ, న్యూ జర్నీ స్టార్ట్ చేయండి. ఈ ఇయర్ అయినా కనీసం ప్రాఫిట్లో ఉండడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.